నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ శ్రీ పేపకాయల రామకృష్ణ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్. సార్ 2 రోజుల క్రితం ప్రముఖ యూట్యూబర్లు ప్రశ్న రావణ్ అలానే కేవీ రెడ్డి తెలంగాణలో పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళిద్దరిని అర్ధరాత్రి. వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఒకరిని బొబ్బిలికి, మరొకరిని పిఠాపురంకి. తర్వాత కోర్టులో బెయిల్ లభించినప్పటికీ ఇద్దరికి స్టేషన్ లో మళ్ళీ కొత్త కేసులు పెట్టి వాళ్ళు విడుదలయ్యే లోపలే పోలీసులు అక్కడికి చేరుకొని మరొక చోటుకి తరలిస్తున్నారు. సో అంటే ప్రభుత్వం ఎందుకు ఇంత స్టబాన్ గా ఉంది? వాళ్ళిద్దరి మీద ఎట్లయినా కొంత జైల్లో పెట్టాల్సిందే, రిమాండ్ చేయాల్సిందే. ఎందుకు ప్రభుత్వం ఇలా భావిస్తోంది? ఇది కరెక్ట్ అంటారా? ఏ ప్రభుత్వం అయినా పోలీసులకి అతి తక్కువ పని చెప్పేటటువంటి కేవలం బందోబస్తుకి వాడుకోవాలి తప్ప, బందోబస్తుకి తర్వాత ముందస్తు రక్షణ చర్యలకి వాడుకోవాలి తప్ప, పోలీసు వ్యవస్థని, ఇప్పుడు ఉన్నటువంటి ప్రాసిక్యూషన్ వ్యవస్థని ఈ రకంగా ఇక్కడ అరెస్ట్ చేసి అక్కడ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ వేరే చోట తీసుకెళ్లి, అక్కడ బెయిల్ వచ్చిన తర్వాత వేరే చోట తీసుకెళ్లి ఇలాగ మనుషుల్ని ఇది చేయడం అనేటటువంటిది చాలా తప్పు. ఇది జనరల్ గా చూస్తే ఈ ప్రభుత్వానికే నష్టం. తాత్కాలికంగా వాళ్ళకి ఏదో ఈగో సాటిస్ఫై అయితే అయి ఉండవచ్చు, కానీ ప్రభుత్వాలకే నష్టం ఇది. ఆ కేసులో ఉన్నటువంటి ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ కింద ఇది ఉపయోగపడుతుంది తప్ప దీనివల్ల పెద్దగా ప్రభుత్వానికి వచ్చేటటువంటి గెయిన్ ఏ ఉండదు అనేటటువంటిది నా నమ్మకం. పైగా తప్పు కూడా ఇది. ఒక మామూలుగా ఒక పౌరుడికి ఉండేటటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు రాజ్యాంగంలో మనకి లభించినటువంటి అన్ని స్వేచ్ఛలు, అన్ని స్వాతంత్ర్యాలు కూడా ఉండాలి మనుషులకు అందరికీను. దాన్ని కబళించేటట్టుగా ప్రభుత్వం కేవలం వాళ్ళ దగ్గర వేలాది మంది పోలీసుల చేతిలో ఉన్నారు కాబట్టి దాన్ని ఉపయోగించుకుని తన కేవలం పర్సనల్ ఎజెండాని వాళ్ళు పోషించుకోవటం ఎంత మాత్రం కూడా ఒక పౌరుడిగా దాన్ని మనం సమర్థించడానికి ఎవరికి సబబు కాదు. ఇప్పుడు ప్రశ్న రావణ్ మాట్లాడిన మాటలను తీసుకుంటే ఇప్పుడు ఈ అరెస్టులు అంటే ఆయన కొంత అభ్యంతరకరంగా మాట్లాడారు అనేది ప్రభుత్వ అభియోగం. సో ఏమన్నాడంటే, అంటే నేను పర్టికులర్ గా ఆయన ప్రత్యేకించి అంత అభ్యంతరకరమైనటువంటి మాట ఏముంది అందులో అసలు నాకంత నేను పూర్తిగా చూడలేదు. నిజంగా నా కోసం మామూలు మీ వైపు నుంచి మీరు ఒకసారి చెప్పండి, ఏమైనా అన్నారు ఆయన? ఆ సభలో దళిత క్రైస్తవ శంకారావం సభలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తరహాలోనే నేను కూడా మాట్లాడుతున్నాను, ఆయనే నాకు ఇన్స్పిరేషన్. పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేస్తూ మాట్లాడారు. కరెక్టే, పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేస్తూ మాట్లాడారు. మతాల మధ్య చిచ్చు పెడితే పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా మేము కూడా ఒక్కొక్కడి తొక్కిపట్టి నార్తిస్తాం అని ఆయన మాటలనే ఈయన రీట్రేట్ చేశారు. కరెక్ట్. ఇప్పుడు అన్నట్టు చేసినటువంటి పని అన్నటువంటి మాటను బట్టి ఎవరు పని చేస్తే ఎవరు మాట అంటే వాళ్ళందరికీ కూడా చట్టం సమానంగా అర్థం చేయాలి తప్ప ఎవరో ఒకరి మీద రాధా మనోహర్ దాస్ ఉన్నారు, ఆయన ఎంత మాట మాట్లాడుతుంటారు. ఇంకొక ఆయన ఉన్నాడు, హిందూ ఒక ఆయన, వీళ్ళంతా ఎంత స్వేచ్ఛగా మాట్లాడేస్తుంటారు. ఇంకొక లలిత్ కుమార్ అని చెప్పేసి ఇంకొక అతను ఉంటాడు. వీళ్ళంతా ఎన్నెన్ని మాటలు మాట్లాడతారు, ఎన్నెన్ని తిట్లు పెడతారంటే ఎదుటి వ్యక్తుల్ని. వాళ్ళు ఉన్నటువంటి పోజుల్లో వీళ్ళు తిట్టినట్టు నేను ప్రత్యేకించి రావణ్ అనే అతను అంత అభ్యంతరకరమైనటువంటి మాట ఏంటన్నది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసాం, పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేసాం, ఆయన ఏదో చేశాడని చెప్పి అనుకుంటే అది పక్కన పెడదాం. ఎవరినైనా టార్గెట్, ఎంత పెద్ద నాయకుడైనా విమర్శించకుండా విషయాలు బయటపడుతుంది. విమర్శిస్తారు. విమర్శించినంత మాత్రం చేత అది ఆయనతో చేస్తే ప్రభుత్వం పెట్టినటువంటి సెక్షన్ల కింద ఇమీడియట్ గా అప్పటికప్పుడే బెయిల్ వచ్చింది కదా. ఆయన హత్యానేరానికి లేకపోతే మరొక భయంకరమైనటువంటి నాన్ బెయిలబుల్ ఏంటిది శిక్షకి పాత్రుడైనటువంటి సెక్షన్ ఏమి పెట్టలేదు కదా. వాళ్ళు మామూలు సెక్షన్స్ పెట్టగలిగారు అని చెప్పి ఆ దానికి అరెస్ట్ ఎందుకు? దీనికి ఇంత మెస్ క్రియేట్ చేయడం దీనికి ప్రభుత్వానికి అయితే మటుకు దానివల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు ప్రముఖంగా నెటిజన్ల నుంచి అభ్యంతరం ఏంటంటే ఎక్కువగా వినిపిస్తున్న మాట, పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నాం, సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన మాటలు మాట్లాడటానికి లేదు, ఎవరైనా మీ యొక్క హక్కును వినియోగించుకోవచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని, కానీ ఎవరిని హేళన చేయకూడదు, తిట్టకూడదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అయితే దాన్నే కోట్ చేస్తూ గతంలో పవన్ కళ్యాణ్ గారు
తొక్కి పట్టి నారదీస్తామని, లేదంటే వైసీపీ నా కొడుకులు, ఇవన్నీ మళ్ళీ ఆ వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక సామాన్యుడికి చట్టం ఒకలాగా, లేదంటే నేతలకు ఒక ఇమ్యూనిటీ ఉంటుందా, ఏమంటారు? ఇది అంటే పొలిటికల్ గా కూడా ఒక ఇమ్యూనిటీ ఉంటుందా వాళ్ళకి, నేతలకి? ఎలాంటి సందర్భాల్లో నుండి అంటే మన ఏదో అడ్వాంటేజ్ అంటే మనం లౌకికంగా మాట్లాడడం అని చెప్పేసి అనిపించుకోవద్దు, కానీ మనం డైరెక్ట్ గానే చెప్పాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పినటువంటి ఆ మాట నేను చూసాను, నాకు ఏమాత్రం రుచించలేదు అది. అలాంటి మాటలు నువ్వు ఉన్నది ప్రజల యొక్క స్వేచ్ఛను కాపాడడానికి, నువ్వు ఉన్నది ప్రజల యొక్క స్వాతంత్ర్యాన్ని నిలబెట్టడానికి, నువ్వు ఉన్నది ప్రజలంతా కూడా సుఖశాంతులతో బ్రతికేటటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి, అంతేగాని నిన్ను చూసి భయపడేటటువంటి పరిస్థితి నువ్వు కల్పించకూడదు ఉప ముఖ్యమంత్రి గాను ముఖ్యమంత్రి గాను. అంచేత పవన్ కళ్యాణ్ గారు కేవలం అధికారాలన్నీ కూడా అధికార పార్టీకి మాత్రమే ఉంటాయి, బాధ్యతలన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలకే ఉంటాయి అనేటటువంటి ఆ భావన ముందు వదిలించుకోవాలి. మొట్టమొదట వాళ్ళకి బాధ్యత ఎక్కువ, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి పూర్తిగా ఉండేటటువంటి బాధ్యత. అంచేత నిజంగా అఫెన్స్ జరిగితే, నిజంగా ప్రభుత్వానికో లేకపోతే వేరే ప్రజలకో ఒక వర్గానికో నిజంగా కనుక ఏదైనా ఎవరైనా తప్పు చేస్తుంటే కనుక, ఎవరు మత విద్వేషాలను రెచ్చగొట్టినా, కుల విద్వేషాలను రెచ్చగొట్టినా, మర్యాద చేసినా, ఆ జరిగినటువంటి అఫెన్స్ ని బట్టి ఖచ్చితంగా చర్యలు ప్రభుత్వం తీసుకుని తీరాలి. అంత మాత్రం చేత ఆయన ఏదో సోషల్ మీడియాలో ఏదో చేస్తే మరొకటి ఏదో చేస్తానని చెప్పేసి ఆయన ముందస్తుగా బెదిరించడం అనేటటువంటి మాట పవన్ కళ్యాణ్ గారి మాట్లాడినటువంటి టోను నేను ఎంత మాత్రం కూడా నాకు అది సబబు అని చెప్పి అనిపించలేదు. నిజానికి ఆ మాట అలా మాట్లాడిన తర్వాత ఆయన మాటలు ఆయన్నే వికరించేటట్టుగా ఆయన గతంలో మాట్లాడినటువంటి ఎన్నో వీడియోలు ఇమ్మీడియట్ గా ట్యాగ్ చేసి పెట్టారు. మరి ఆయన చూసుకుంటారు లేదో మనకు తెలీదు. ఆయన అభిమానులు కూడా ఏది పడితే అది ఆయనే కాదు, చంద్రబాబు నాయుడు అభిమానులైనా, జగన్ అభిమానులైనా, మోడీ అభిమానులైనా, ఈ జనసేన అభిమానులైనా, వీళ్ళు ఎవరికి కూడా అసలు బొత్తుగా ఆ కనీస ఆత్మ విమర్శ కోణం ఉందో లేదో వాళ్ళకి నాకు తెలియట్లేదు. ఎంత మన నాయకుడా కాదా, పరనాయకుడా కాదా, అంతే తప్ప ఈ జరిగిన మాట సబువా కాదనేటటువంటి ఆ ఆత్మ పరిశీలన, ఆ జ్ఞానం వాళ్ళలో ఉన్నట్టు ఎవరి దగ్గర కూడా కనిపించట్లేదు. ఎవరి నాయకుడు వాళ్ళని అలాగా మద్దతు ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఇదివరకు కూడా జగన్ 2024 ఎలక్షన్స్ ముందు వరకు చాలా అసలు ఎదురు లేనటువంటి శక్తిగా కనపడేవాడు. తీరా ఏమైంది, 11 సీట్లకు వచ్చేటప్పటికి తత్వం ఆయనకు బాధపడింది లేదో తెలియదు, కానీ మిగతా వాళ్ళందరికీ తెలిసింది. ఈవేళ కూడా ఈ అధికార పార్టీకి బలం జగనే, ఆయన చూస్తే జనం భయపడతారనేటటువంటి నమ్మకం వీళ్ళలో ఉంది. అది మరీ మితిమీరితే తిరిగి మీరు అక్కర్లేదు, మళ్ళీ మాకు జగనే కావాలని చెప్పేసి దానికి ఉన్నటువంటి పరిస్థితులు ప్రజల్లో ఆటోమేటిక్ గా డెవలప్ అవుతాయి. పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆ ప్రకటన ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. ఇంకొక విషయం సార్, ఇప్పుడు ప్రశ్న రావణ్ ఒక వెహికల్ లో ఉండగా పోలీస్ స్టేషన్ కి తరలిస్తుండగా అతని మీద దాడి జరుగుతోంది, కొంతమంది రాళ్లు విసురుతున్నారు, పోలీస్ స్టేషన్ లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత కొంత హిందూ సంఘాల పేరుతో కొంతమంది అక్కడికి వచ్చి గొడవ జరుగుతోంది. మరొకవైపు క్రైస్తవ సంఘాలు. అంటే ఇదొక సమాజంలో శాంతి భద్రతలకి విఘాతం కల్పించేలా ప్రభుత్వం తీరుందంటారు? అంటే మళ్ళీ అరెస్టులు చేయటం అంటే ప్రభుత్వం ఒక బాధ్యత రాహిత్యంగా అనిపిస్తుంది. ఉందండి. ప్రభుత్వం బాధ్యతారహితంగానే వ్యవహరిస్తుంది. ప్రభుత్వం వచ్చేదంటే ఉద్వేగాల్ని తగ్గించేటట్టుగా ప్రభుత్వం చెయ్యాలి. అంతేగాని నువ్వు సై అంటే నేను సై అంటాననేటటువంటి పద్ధతిలో వీళ్ళు ఉండకూడదు. ప్రభుత్వానికి ఉండేటటువంటి బాధ్యత చాలా ఎక్కువ. అంటే అవతల వాళ్ళ బాధ్యతారహితంగా ఉండొచ్చు అని చెప్పేసి అనేది ప్రశ్న ఆటోమేటిక్ గా అడుగుతారు. కానీ అలా అవతల వాళ్ళ బాధ్యతారహితంగా ఉండాల్సినటువంటి పని లేదు. కానీ వాళ్ళకి నీకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, నీ దగ్గర వేలాది మంది పోలీసు శక్తి నీ దగ్గర ఉంది. ఇక్కడ జ్యుడిషియరీ నీ పక్కన ఉంది, పోలీస్ వ్యవస్థ నీ పక్కన ఉంది, రెవెన్యూ వ్యవస్థ నీ పక్కన ఉంది, మొత్తం అధికార గణం అంతా నీ దగ్గరే ఉంది. కాబట్టి నువ్వే బాధ్యతగా ఉండాలి. అంతేగాని ఏమి లేనటువంటి వాడిని చూపించి వాడికి అక్కలంత బాధ్యత అని చెప్పేసి నువ్వు అడిగేది కాదు. ఈ రకం ధోరణి ఇది కాదు లెక్క. అసలు ఇది ధోరణే కాదు. మత విద్వేషాలను ఎవరైనా రెచ్చగొడితే ఖచ్చితంగా అతని మీద దానికి తగ్గట్టుగా చర్యలు ఆవేళ తీసుకోవచ్చు. అంతేగాని ఎంతసేపు ఇది ఒక రకమైన ఆ బూచిని చూపించి మామూలు వాళ్ళందరూ కూడా భయపెడతానని చెప్పేసి అనేటటువంటి ధోరణి ప్రభుత్వానికి సరికాదు. అంటే పాలకుల్లో, అంటే పాలక పక్షం నేతల్లో ఒక ఈగో అనేది స్పష్టంగా కనిపిస్తోంది అంటారా ఈ అరెస్టులు వెనకాల చూస్తే? రిపీటెడ్ గా అరెస్టులు చేయడం మన రాష్ట్రంలో ఉన్నది ఇప్పుడు ఏమున్నది, ఇప్పుడు అదే కదండి. ఇప్పుడు అదే ఉందండి మన రాష్ట్రంలో. ఇప్పుడే కాదు, అప్పుడే కాదు. ఇది వరకు మీకు గుర్తుందండి, ఒక అతను లండన్ నుంచి వచ్చానని చెప్పేసి అనేవాడు. ఎవరినైనా
ఒక జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక ఒక ఓకే. ఒక అతను ఉండేవాడు. ఆయన పేరు ఇప్పుడే మర్చిపోయాను నేను. ఇప్పటివరకు నాకు గుర్తులో ఉంది. ఓకే. ఎవరినైనా సరే జీపు కట్టుకుని పోతాను. లేకపోతే ఇప్పుడే మెడకు తాడేసి తీసుకొచ్చేస్తాను. జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే చంద్రబాబు నాయుడు ఈడ్చుకొచ్చేస్తాను అనేటటువంటి మాటలు మాట్లాడేవాడు గుర్తుందండి? బోరుగడ్డ ఆ! అనిల్. బోరుగడ్డ బోరుగడ్డ అనిల్. అనిల్. మరి అవును. అప్పుడు ఏం అవును సార్. యాక్షన్ తీసుకున్నారు వీళ్ళు? ఆ యాక్షన్ ఆవేళ అవును. తీసుకోకపోవడం వల్ల ఆ అవును. వాతావరణం ఈవేళ వీళ్ళకది సమాధానం అయింది. వీళ్ళకది పెద్ద పెద్ద హ్మ్. కౌంటర్ పాయింట్ కింద అవును. తయారైంది. అలాంటి అవును. అవును. అవకాశం నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు అలాంటి నీచపు శక్తుల్ని ఆపాలి. అంతకంటే ఎక్కువ కాదు హ్మ్. కదా వీళ్ళెవరును. బోరుగడ్డ అనిల్ హ్మ్. మాట్లాడినటువంటి మాటల్లో పదవంతు ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు ఇక్కడ. హ్మ్. అందుచేత అవును. ఆహ్, ఆహ్, అది 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 ఈ ఈ వీళ్ళకి నువ్వు ఒత్తాసు పలికేటటువంటి అవకాశం నీ చేతిలో ఇవాళ లేకుండా చేసుకున్నావు. బోరుగడ్డ అనిల్ ఆవేళ నువ్వు మద్దతు ఇవ్వడం ద్వారా. అనిల్ లాంటి హ్మ్. శక్తుల్ని ఆవేళ ఆపాలి. ఈవేళ హ్మ్. మరొకడు ఈ రావణ్‌కి, అనిల్‌కి పోలిక పెట్టొద్దండి. ఎట్టి పరిస్థితిలోను. రావణ్ అనే అతను వేరు. రావణ్ అనే ఓకే. అతను ఓకే. అతని బాధ్యత ఉంది. అతని నాలెడ్జ్ వేరు. అతని 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 బ అతని సేమ్ అతని విధి వేరు. ఆయన పర్క్ వేరు. దానికి దీనికి సంబంధం లేదు. హ్మ్. బోరుగడ్డ అనిల్ చాలా ఖచ్చితంగా చట్టానికి అతీతమైనటువంటి వ్యక్తి కింద ఫీల్ అయ్యేవాడు. అతిగా ఇది హ్మ్. అయ్యేవాడు. అది అయిన తర్వాత ఇప్పుడు ఈ ఓకే. 2 ఏళ్లలోనూ అతని నిజ స్వరూపం ఏంటనేది అతని స్థాయి ఏంటి అనేటటువంటి ఈ 2 ఏళ్లలో అతను చవి చూసాడు. ఈ పరిస్థితి ఓకే. ఎవరు తెచ్చుకోకూడదు. అంచేత ఓకే. ఈ అందరూ కూడా ఈ నాయకులు మొత్తం జట్టంతా కూడా ఈగోలతోటి ప్రవర్తిస్తున్నారు. అది వాళ్ళకి హ్మ్. నిజానికి తగదు.